సింపుల్ ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. అందరు చేసుకునే ఎగ్ కర్రీయే నేను కూడా చూపిస్తున్నాను. బ్యాచులర్ స్టైల్లో ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఫ్రై అవ్వగానే అందులోకి ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువే పడతాయి ఆనియన్స్ ఎగ్ కర్రీలోకి, ఎక్కువే తీసుకోండి. ఇవి 4 ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా, గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి పసుపు, ఉప్పు, రెండు స్పూన్ల కారం, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ పౌడర్స్ అన్నీ కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇక్కడ నేను 4 టమాటోస్ వేసుకుంటున్నాను. టమాటాస్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. టమాటోస్ అన్నీ మెత్తగా అయ్యే వరకులా ఉడికించుకోవాలి. చూసారా, ఇక్కడ టమాటోస్ అన్నీ మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ బీట్ చేసుకుందాము. ఇందులోకి 4 ఎగ్స్ బీట్ చేస్తున్నాను నేను. ఎగ్స్ అన్నీ బీట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఎగ్స్ అన్నీ ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత ఒకసారి ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఒకసారి 5 మినిట్స్ పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.